వెల్కమ్ టు లెర్నింగ్ వ్యూయర్స్. ఈ రోజు మన టాపిక్ జంతువుల్లో కణజాలాలు. ఇది 9th క్లాస్ లో లెసన్. టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ప్రతి పాయింట్ మీకు మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోజు మనం ఈ టాపిక్ లో జంతువుల్లో కణజాలానికి సంబంధించిన కాన్సెప్ట్ ని మీకు ఒక ఫ్లో చార్ట్ ద్వారా ఇవ్వబడుతుంది. ఈ ఫ్లో చార్ట్ లో ఉన్న కాన్సెప్ట్ ని మీరు బైహార్ట్ చేసిన అవగాహన చేసుకున్నా సరే జంతువుల్లో ఉన్న కణజాలాలు మీద ఒక అవగాహన వస్తుంది. ఈ చార్ట్ ని బైహార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ లో ఒక్కొక్క కణజాలం కోసం వివరంగా తెలుసుకుంటాం, ఎగ్జాంపుల్ తో సహా. ప్రతి పాయింట్ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా సాయశక్తుల మా ప్రయత్నం మేము చేస్తాం. అయినప్పటికీ మీరు టెక్స్ట్ బుక్ ని చదవండి. ఈ టాపిక్ విన్న తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ టాపిక్ వింటున్న సందర్భంలో, మీరు ఈ లెసన్ వింటున్న సందర్భంలో ఏ సమయంలోనైనా సరే మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో చేయడానికి మాకు అది ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటది. సో మీరు మాకు ఇచ్చే ఫీజు ఏంటంటే 1 లైక్ మాత్రమే. మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు మనం మొక్కల్లో ఏ విధంగా అయితే 4 రకాల కణజాలాలు ఉంటాయో జంతువుల్లో కూడా 4 రకాల కణజాలాలు ఉంటాయి. అందులో ఒకటి ఉపకళా కణజాలము, రెండోది సంయోజక కణజాలము, మూడోది కండర కణజాలము, నాలుగోది నాడీ కణజాలము. ఈ 4 కణజాలాల్లో మొదటిది అయినటువంటి ఉపకళా కణజాలం మళ్ళీ 6 రకాలు. అందులో మొదటిది స్తూపాకార కణజాలము, 2 పొలుసు కణజాలము. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక నోటీస్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లో రాంగ్ ఇచ్చారు. పొలుసు కణజాలాన్ని స్తూపాకార కణజాలం అని ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ విషయాన్ని గమనించగలరు. మూడోది స్థరిత కణజాలము, నాలుగోది ఘనాకార, ఐదోది స్తంభాకార కణజాలము, లాస్ట్ ది చర్మం కూడా ఒక ఉపకళా కణజాలము. నెక్స్ట్ సంయోజక కణజాలం విషయానికి వచ్చినట్లయితే సంయోజక కణజాలంలో కూడా 7 రకాల కణజాలాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది వాయుగత కణజాలము, రెండోది ఎడిపోస్ కణజాలము, మూడోది ఎముక కణజాలము, నాలుగోది మృదు కణజాలము, ఐదోది లిగ్మెంట్ లేదా సంధి బంధకము, ఆరోది స్నాయు బంధకము, ఏడోది రక్తము. ఫ్రెండ్స్, ఈ రక్తం అనే టాపిక్ లో కూడా మళ్ళీ ఫ్లో చార్ట్ ద్వారా వివరించడం జరుగుతుంది. రక్తానికి సంబంధించి ఫుల్ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. నెక్స్ట్ కండర కణజాలము ముఖ్యంగా 3 రకాలు. అందులో ఒకటి రేఖిత కణజాలము. ఈ రేఖిత కణజాలాన్ని నియంత్రిత కణజాలం అంటారు. నెక్స్ట్ అరేఖిత కణజాలము, దీన్ని అనియంత్రిత కణజాలము అని కూడా అంటారు. లాస్ట్ హృదయ కణజాలము, నెక్స్ట్ నాడీ కణజాలము. మీరు ఈ చార్ట్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా బైహార్ట్ చేసినట్లయితే జంతువుల్లో కణజాలానికి సంబంధించిన ఫుల్గా అవగాహన అనేది మీకు లభిస్తుంది. చేసి ఈ చార్ట్ మీరు బైహార్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క కణజాలం కోసం వివరంగా తెలుసుకుందాం. జంతువులు ఉండే 4 రకాల కణజాలాలు. మొదటిదైన ఉపకళా కణజాలము. ఈ ఉపకళా కణజాలాన్ని ఇంగ్లీష్ లో ఎపిథీలియం అంటారు. ఎపి అనగా వెలుపల అని అర్థం, థీలియం అనగా కణజాలము అని అర్థం. జంతువుల లోపల అవయవాలు అంటే ఉదాహరణకు గుండె, ఊపిరితిత్తులు, లేవర్ వంటి లోపల అవయవాలు పైభాగాలను కప్పి ఉంచే కణజాలము ఉపకళా కణజాలము. అంటే జంతువుల లోపల అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలాన్ని ఉపకళా కణజాలము అంటారు. కొన్నిసార్లు బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. ఈ ఉపకళా కణజాలం అనేది కొన్నిసార్లు బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. కాబట్టి వీటిని గ్రంథి ఉపకళా కణజాలం అని కూడా అంటారు. సంయోజక కణజాలము అంటే దీంట్లో ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే అవయవాలను కప్పుతూ అంతరమాత్రికలో దూరంగా విస్తరించినట్లుగా ఉండే కణజాలాన్ని సంయోజక కణజాలము అంటారు. అవయవాలను కండరాలను కలిపి ఉంచే కణజాలము సంయోజక కణజాలం. అవయవాలను కండరాలను కలిపి ఉంచే కణజాలం ఏది అంటే సంయోజక కణజాలము. నెక్స్ట్ కణజాలాలను అంగాలను కలిపి ఉంచే కణజాలం సంయోజక కణజాలము. ఒక కణజాలం నుండి వేరొక కణజాలానికి పదార్థాల రవాణాలో కీలక పాత్ర వహించేది సంయోజక కణజాలం. మరొకసారి, ఒక కణజాలం నుండి వేరొక కణజాలానికి పదార్థాల రవాణాలో కీలక పాత్ర పోషించేది సంయోజక కణజాలం. నెక్స్ట్ కండర కణజాలంలో ముఖ్యమైన పాయింట్లు 2 ఉన్నాయి.
శరీర కదలికకు తోడ్పడే కణజాలం ఏది అంటే కండర కణజాలం. అదేవిధంగా శరీరానికి చల్లని గాలి తగిలినప్పుడు కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందుతాయి. శరీరానికి చల్లని గాలి తగిలినప్పుడు కండరాలు సంకోచం వ్యాకోచం అనేవి చెందుతాయి. నెక్స్ట్ నాడీ కణాలు. బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలను చూపించే కణజాలాన్ని నాడీ కణజాలము అంటారు. అంటే మన శరీరం బాహ్య వెలుపల జరిగే ఉద్దీపనలకు, శరీరం లోపల జరిగే ఉద్దీపనలకు ప్రతిచర్యలను చూపించే కణజాలం నాడీ కణజాలం. నెక్స్ట్ పొలుసు కణాలు. దీన్నే స్క్వేమోస్ ఎపిథీలియం అని కూడా అంటారు. ఇది బల్లపరుపుగా పలచగా పొరలాగా ఉండే కణజాలం అన్నమాట. జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహిక, నోటి లోపల పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తులు ఈ కణజాలం ఉంటుంది. అందుకే మీకు ఇది క్లారిటీగా కలర్స్ వేసి మరీ వివరించడం జరిగింది. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. విచక్షణ త్వచము ద్వారా పదార్థాల రవాణా జరిగే అవయవాల్లో ఈ కణజాలం తప్పకుండా ఉంటుంది. అది ఏ కణజాలం అంటే పొలుసు కణజాలము. చర్మంపై ఉన్న ఉపకళా కణజాలం అనేక వరుసల్లో ఉంటుంది. ఈ రకపు కణజాలాన్ని స్థరిత ఉపకళా కణజాలం అంటారు. స్థరిత ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది అంటే చర్మం మీద ఉంటుంది. ఘనాకార ఉపకళా కణజాలము. ఇది మూత్రనాళాల్లో కనిపిస్తుంది. మూత్రనాళాల్లో కనిపించే కణజాలము ఘనాకార ఉపకళా కణజాలము. లాలాజల గ్రంథుల్లో యాంత్రిక శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడే కణజాలము ఘనాకార కణజాలము, ఘనాకార ఉపకళా కణజాలము. స్తంభాకార ఉపకళా కణజాలము. ఇది స్రవించే శ్వాసన జరిగే చోట్లలో ఈ కణజాలం ఉంటుంది. చూడండి, జీర్ణాశయంలో కానీ లేదా చిన్నపేగులో కానీ ఏవైనా హార్మోన్స్ కానీ స్రవించే ప్లేసుల్లోన, అదేవిధంగా మనం తిన్న ఆహారము శ్వాసన జరిగే ప్లేస్ అంటే చిన్న ప్రేగు వంటి అవయవాల్లో ఈ కణజాలం ఎక్కువగా ఉంటుంది. అది స్తంభాకార కణజాలము. స్రవించే చోట, శ్వాసన జరిగే చోట ఈ కణజాలం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చర్మం కూడా ఒక రకమైన ఉపకళా కణజాలము. నెక్స్ట్ సంయోజక కణజాలము. సంయోజక కణజాలంలోన ముఖ్యమైనది వాయుగత సంయోజక కణజాలము. ఇది కూడా వివిధ కణజాలాలను కలిపి ఉంచుతుంది. శరీరంలోని అంతర్భాగాలను వాటి స్థానంలో ఉండేటట్లు చేస్తుంది. ఏది? వాయుగత కణజాలము. అదేవిధంగా వీటిలో ఫైబ్రోబ్లాస్ట్ అనే ముఖ్యమైన నిర్మాణాలు ఉంటాయి. ఈ ఫైబ్రోబ్లాస్ట్లు కణజాలాన్ని స్థిరంగా నిలిపి ఉంచుతాయి. కణజాలాన్ని స్థిరంగా నిలిపి ఉంచేవి ఫైబ్రోబ్లాస్ట్లు. అంతేకాకుండా దెబ్బతిన్న ఇతర కణజాలాన్ని బాగు చేసేది కూడా ఈ ఫైబ్రోబ్లాస్ట్లు. నెక్స్ట్ ఉండే కొవ్వు పదార్థాలను నిల్వ చేసే కణజాలం ఏదంటే ఎడిపోస కణజాలము. కొవ్వు పదార్థాలు నిల్వ చేసి ఉంచడానికి చర్మం కింద ఉండే ఒక రకమైన సంయోజక కణజాలం ఎడిపోస కణజాలము. శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఈ కణజాలం ఆపుతుంది. ఎముక కణజాలం అనేది కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడుతుంది. కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడేది ఎముక కణజాలం. ఈ లవణాలు అంటే కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్, ఈ లవణాలు ఆస్టియోసైట్ అనే కణజాలం స్రవిస్తుంది. ఈ ఆస్టియోసైట్ అనేది ఈ కణాలు అస్థి మధ్యలో ఉంటాయి. అంటే బోన్ నేరాలో ఉండే కణాలు ఆస్టియోసైట్స్. ఈ ఆస్టియోసైట్స్ అనేవి కాల్షియం కార్బోనేట్ను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ మృదులాస్థి. మన శరీరంలో చూసినట్లయితే పక్కటెముకలు, నాసికాగ్రము, చెవుడిప్ప, వాయునాళంలో ఈ మృదులాస్థి ఉంటుంది. అంటే ఇది చూడండి, నాసికాగ్రం అంటే ముక్కు చివర భాగంలో మన బోన్ అనేది మెత్తగా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా పక్కటెముకల్లో కూడా. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలాగొస్తుందంటే ఈ చిన్నవి ఈజీగా ఎలాగడుగుతారంటే చెవుడిప్ప ఎటువంటి కణజాలతో ఏర్పడుతుంది, మృదులాస్థి కణజాలంతో ఏర్పడుతుంది. అందుకని మీకు కలర్స్లో ఇవ్వడం జరిగింది. పక్కటెముకల చివరిలో ఉండే కణజాలం మృదులాస్థి కణజాలం, వాయునాల్లో ఉండే కణజాలం మృదులాస్థి కణజాలం. ఆ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. అందుకే మీ కలర్స్లో మీకు అర్థం అవడం కోసం ఈజీగా ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సొరచేప అంతరస్థపంజరం మొత్తం ఈ మృదులాస్థి కణజాలంతో ఏర్పడుతుంది. సొరచేప అంతర అస్థపంజరం మొత్తం ఈ కణజాలంతో నిర్మించబడి ఉంటుంది. నెక్స్ట్ లిగమెంట్ సంధిబంధకము. ఎముకల సంధితలాల్లో కలిపి ఉంచేటట్లు చేసేది లిగమెంట్ మరియు సంధిబంధకం.
అనే ప్రోటీన్తో చేయబడిన తంతువులు ఉంటాయి. ఇది లేదా సంధిబంధకం అనేది స్థితిస్థాపక గుణాన్ని కలిగి స్థితిస్థాపక అంటే ఎలాస్టిక్ మాదిరిగా ఉంటదన్నమాట. నెక్స్ట్ స్నాయుబంధకము కండరాలను ఎముకలతో కలిపి ఉంచుతుంది. కండరాలను ఎముకలతో కలిపి ఉంచేది స్నాయుబంధకము. నెక్స్ట్ టాపిక్ కొల్లాజెన్తో చేయబడి ఉంటుంది. స్నాయుబంధకం కూడా కొల్లాజెన్తో చేయబడి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ రక్తము. ఫ్రెండ్స్, రక్తం అనే టాపిక్ చాలా పెద్దది. దీని నుంచి మ్యాక్సిమం ప్రతి డిఎస్సిలో ఒక బిట్ రావడం జరుగుతుంది. అందుకే ఇది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరంగా గ్రాఫికల్గా మీకు అర్థమయ్యేటట్లు సింపుల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ కండర కణజాలం ముఖ్యంగా 3 రకాలు: రేఖిత లేదా నియంత్రిత కండర కణజాలము, అరేఖిత లేదా అనియంత్రిత కండర కణజాలము, హృదయ కండర కణజాలము. ఓకే, నియంత్రిత కణజాలం అంటే ఇప్పుడు చూడండి, మన కాలు కానీ చేతులు కానీ ఓపాలన్నా ఓపద్దన్నా అంతా మన నియంత్రణలో ఉంటుంది. అటువంటి కణజాలాన్ని నియంత్రిత కణజాలం అంటారు. దానికి మరో పేరు ఏంటంటే సంకల్పిత కండరాలు అని కూడా అంటారు. అస్థి కండర కణజాలం అని కూడా అంటారు. దీన్ని రేఖిత లేదా నియంత్రిత కణజాలాన్ని. కండరంలో మైటోకాండ్రియా, అడ్డచారు, లెమ్మ వంటి భాగాలు ఉంటాయి. నెక్స్ట్ అరేఖిత లేదా అనియంత్రిత, దీన్ని మృదు కండరాలు అని కూడా అంటారు. అనియంత్రిత చూడండి, హృదయ స్పందన కానీ లేకపోతే మన ఊపిరితిత్తుల్లో కలిగే సంకోచ వ్యాకోచాలు కానీ మన నియంత్రణలో ఉండవు. అటువంటి కండరాలను అరేఖిత లేదా అనియంత్రిత కండరాలు అంటారు. ఇది ఐరిస్ అంటే కనుపాప, గర్భాశయము, వాయునాళాల్లో కూడా ఈ అరేఖిత లేదా అనియంత్రిత కండరాలు అనేవి ఉంటాయి. అరేఖిత కండరాల్లో భాగాలు ప్లాస్మా పొర, మయోఫైబ్రిల్స్, కేంద్రకము, సార్కోప్లాజం. నెక్స్ట్ హృదయ కండరాలు కణాలు అన్ని చారల కండరాలని పోలి ఉంటుంది. చారల కండరాన్ని పోలి ఉండేది హృదయ కండరాలు. ఇది అనియంత్రిత చర్యలను చూపిస్తుంది. అనియంత్రిత అంటే హృదయ స్పందన అనేది మన చేతిలో లేదు కదా, అందుకని అనియంత్రిత చర్యలను చూపిస్తుంది. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చారల కండరాన్ని పోలి ఉంటుంది. ఏది? హృదయ కండరాలు. నెక్స్ట్ నాడీ కణజాలం విద్యుత్ రూపంలో ప్రచోదనాలను సృష్టిస్తుంది. మెదడు, వెన్నుపాము, నాడులు కీలక పాత్ర వహిస్తాయి. ఈ విద్యుత్ రూపంలో ప్రచోదనాలు సృష్టించడానికి మెదడు, వెన్నుపాము, నాడులు కీలక పాత్ర పోషిస్తాయి. పునరుత్పత్తి చేయగల శక్తి లేని కణాలు నాడీ కణాలు. పునరుత్పత్తి అంటే మళ్ళీ ఉత్పత్తి అయ్యే శక్తి నాడీ కణాలకు లేదు. అందుచేతనే పోలియో వ్యాధిగ్రస్తులు అయినప్పుడు, చిన్నపిల్లలు ఎవరైనా సరే పోలియో వైరస్కి అటాక్ అయినప్పుడు ఈ నాడీ కణాలన్నీ నశించడం వల్ల వాళ్ళు జీవితాంతం అంగవైకల్యాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే వీటికి నాడీ కణాలకి పునరుత్పత్తి శక్తి లేదు. ఆ వైరస్ అనేది ఈ నాడీ కణాలని నాశనం చేయడం వల్ల వాళ్ళు జీవితాంతం అంగవైకల్యాన్ని కలిగి ఉంటారు. ఏ 2 కణాలు ఒకే మాదిరిగా ఉండవు. ఇద్దరు మనుషులు ఏ విధంగా అయితే ఒకే విధంగా ఒకరు పోలి మరొకరు ఉండరో, నాడీ కణాలు కూడా ఏ 2 నాడీ కణాలు కూడా ఒకే రకంగా ఉండవు. నాడీ కణాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. 1 కణదేహము, 2 యాక్షన్, 3 డెండ్రైట్లు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నాడీ కణం, దాని భాగాలు. కణద్రవ్యంలో చిన్న రేణులు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని నిల్సన్ కణాలు అని అంటారు. అదేవిధంగా డెండ్రైట్స్ మీరు చూసినట్లయితే నాడీ కణం పై భాగంలో ఒక వేర్లు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని డెండ్రైట్లు అంటారు. ఇవి ఒక నాడీ కణం మరి ఒక నాడీ కణానికి ఈ విద్యుత్ ప్రచోదనాలను పంపించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ మయోలిన్ త్వచం. ఇది ఒక కొవ్వు పదార్థంతో తయారైన త్వచం. దీని ద్వారా ఈ విద్యుత్ ప్రచోదనాలు అనేవి ప్రసారం చెందుతాయి. రణ్వీర్ కణుపులు చూడండి, ఈ మధ్యలో ఉండే గ్యాప్లని అంటే ఇది మైలిన్ త్వచం మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాలని రణ్వీర్ కణుపులు అంటారు. ఫ్రెండ్స్, మీకు ప్రతి పాయింట్ కవర్ చేయడం జరిగింది.
ఈ టాపిక్లో ఓన్లీ బ్లడ్, రక్తానికి సంబంధించింది మాత్రమే, అంటే జంతువుల్లో కణజాలాల్లో అంత టాపిక్ అంతా పూర్తయింది, ఈ ఒక్క రక్తం తప్ప. నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ని పూర్తిగా గ్రాఫికల్గా ఎలాగైతే మనం గుర్తుంచుకోవాలో అంత ఈజీగా మనం చెప్పడం జరుగుతుంది. మీకు ఈ వీడియో చాలా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా నెక్స్ట్ అంటే క్విక్ రివిజన్ అనేది జరుగుతుంది. సో మీరు లాస్ట్ వరకు వీడియోని చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు కన్ఫర్మ్గా ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఈ టాపిక్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైనా సరే మీకు కావాలి క్విజ్ రూపంలో అనుకుంటే